ఒక తల్లి కంటతడి, ఒక కుటుంబం బూడిద. ప్రతీకారం కోసం రగిలిన కక్ష చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. మొదట గ్యాస్ సిలిండర్ పేలుడు అనుకున్నారు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదమని భావించారు. కానీ రోజుల వ్యవధిలో బయటపడిన నిజం పోలీసులనే కాదు స్థానికులను కూడా షాక్ గురిచేసింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కల్లెల్వాడలో ముగ్గురు సజీవ దహనం ఘటన వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇక జూన్ 5వ తేదీ అర్ధరాత్రి సమయం కల్లెల్వాడ గ్రామం ప్రశాంతంగా నిద్రలో ఉంది. కానీ ఓ ఇంట్లో మాత్రం క్షణాల్లో మంటలు చెలరేగాయి. చూసే లోపే ఇల్లు అగ్నిగుండంగా మారిపోయింది. స్థానికులు పరిగెత్తుకుంటూ వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే ఆలస్యమైపోయింది. ఆ అగ్ని కీలల్లో అమ్మమ్మ చంద్రమ్మ, మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణీతి సజీవ దహనమయ్యారు. గ్రామం అంతా విషాదంలో మునిగిపోయింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఇది గ్యాస్ సిలిండర్ పేలుడు కావచ్చని భావించారు. ఇక పోలీసులు కూడా అదే కోణంలో విచారణ ప్రారంభించారు. కానీ మృతుల కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లల తల్లి ధనమ్మ మనసులో మాత్రం అనుమానాలు మొదలయ్యాయి. ఇది ప్రమాదం కాదు, ఎవరో కావాలని చేశారు అంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ధనమ్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు మలుపు తిరిగింది. ఇక దర్యాప్తులో పోలీసులు ఒక్కో ఆధారాన్ని సేకరిస్తూ ముందుకెళ్లారు. అనుమానితులను విచారించారు. చివరకు బయటపడిన నిజం వల్లు గగురు పుర్చేలా చేసింది. ధనమ్మ రెండో భర్త శిరీష్ కుమార్ తో కొంతకాలంగా తీవ్ర విభేదాలు కొనసాగుతున్నట్లుగా గుర్తించారు. భార్యపై పెరిగిన కోపం, కక్ష అతన్ని కిరాతకుడిగా మార్చిందని పోలీసులు తేల్చారు. భార్యను చంపి ప్రతీకారం తీర్చుకోవాలని ప్లాన్ చేసిన శిరీష్ కుమార్ అర్ధరాత్రి ఇంటి వద్దకు వెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు విచారణలో వెల్లడైంది. అయితే విధి మరో విషాదాన్ని రాసింది. ఆ సమయంలో లక్ష్యంగా పెట్టుకున్న ధనమ్మ ఇంట్లో లేకపోవడంతో లోపల నిద్రిస్తున్న అమ్మమ్మ చంద్రమ్మ, ఇద్దరు చిన్నారులు లక్ష్మణ్, ప్రణీతి మంటల్లో చిక్కుకున్నారు. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం లేక ముగ్గురు సజీవ దహనమయ్యారు. ఒక్కరి మీద ఉన్న కక్ష ముగ్గురు నిరపరాధుల ప్రాణాలను బలి తీసుకుంది. ఇక సాంకేతిక ఆధారాలు, విచారణలో లభించిన వివరాల ఆధారంగా శిరీష్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. ప్రమాదంలా కనిపించిన ఈ ఘటన వెనుక పక్కా ప్రణాళికతో చేసిన హత్య కుట్ర దాగి ఉందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ నిర్ధారించారు. నా ఫస్ట్ భర్త చనిపోయాడు. వీడు నాకు 3 సంవత్సరాల కింద తెలుగు మ్యాట్రిమోనీలో పరిచయం అయ్యాడు. నేను చేసుకోనన్నా కూడా నాతో పాటు వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాను నాతో ఎమ్మడబడి నా దగ్గరకు వచ్చి చేసుకున్నాడు. నా 2 పిల్లల్ని, మా అమ్మని చంపాడు. వాడు ఎందుకు అలా చంపాడు? నేను ఆ రోజు ఉంటే నేను కూడా చనిపోయేదాన్ని. అందులో వాడు ఎందుకు చంపాడు? అసలు ఎట్లా చంపాడు? పెట్రోల్ పోసి దగలబెట్టాడంటే వాడికి ఎంత ధైర్యం ఉంటే పెట్రోల్ పోసి చంపాడు. వాడికి ఉరి శిక్ష అనేది వెయ్యాలి. రాజ్యాంగం అనేది మార్చాలి, చట్టం అనేది మార్చాలి. నా పిల్లలకి మనశ్శాంతి అనేది కలగాలి. కాగా కిరాతకానికి ఒడిగట్టిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కోపం క్షణికం, కానీ దాని పరిణామాలు జీవితాంతం వెంటాడుతాయి. భార్యపై పెంచుకున్న ద్వేషం చివరకు ముగ్గురు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంది. ప్రమాదంగా కనిపించిన ఈ అగ్ని ప్రమాదం అసలు చూస్తే ప్రతీకారంతో రగిలిన మనసు రాసిన రక్త చరిత్రగా మారింది.
పిల్లగాళ్ళు ఏ పాపం చేసిర్రు అంటే ముగ్గురిని చంపినా కూడా మీరు ఎట్లా వదిలిపెడతారు 3 నెలలకి? నాకు అది అసలు చట్టం మార్చాలి. అసలు వాడిని మాకు వదిలేయండి సార్, లేకపోతే మేమే తీసుకుంటాం. మాకు వదిలేయండి, మేమే చంపి వదిలిపెట్టుకుంటాం. వాడు ఉండొద్దు. నాకు చాలా ఎంత కన్నా పెట్టాలి సార్. 3 నెలలకి మళ్ళా 3 నెలలకు వస్తాడు, మళ్ళీ ఏదైనా జరుగుతుంది. అంత జరిగిపోయినాక ఇంకా ఎవరిని పట్టుకోను. ఎందుకు ఈ చెత్తాలి పోలీసులు? నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంతకు చిన్న పాప సార్ కొడుకున్నాడు. నేను ఎటు చెప్పుకొని చెప్పాను నా బాధ, నేను ఎవరు చెప్పుకోను. నా మొగడు మీద కచ్చ ఉంది, వారికి నా మీద ఉంది. మరి అనుకొని మా మీద పోసిపోతాడు. నాకు నమ్మకం లేదు సార్ పోలీస్ వ్యవస్థ. వాడు మళ్ళీ 3 నెలలకు ఖచ్చితంగా వస్తాడు. వాడు వచ్చి మళ్ళీ ఏమైనా చేసిపోతాడు. చేసినాక నాకు నా ప్రాణాలకి నా పిల్లలకి ఎవరు రెస్పాన్స్ ఇస్తారు, ఎవరు ఇస్తారు నాకు రాసియండి. నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధి